శ్రీరామ జయరామ జయ జయరామ అనే నామం నగర సంకీర్తన చేస్తూ నేటికి 750 వారాలు పూర్తయిందని నగర సంకీర్తన బృందం అధ్యక్షులు భోగవల్లి తులసీరావు, కార్యదర్శి వడిపిన శివకుమార్, ఉపాధ్యక్షులు రాళ్లపూడి శివనాగరాజు తెలిపారు. ఆదివారం ఉదయం 6:45 నుండి మధ్యాహ్నం 12:30 వరకు శ్రీరామ జయరామ జయ జయరామ అను ఏకనామం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరామ నామ నగర సంకీర్తన బృందం ప్రతి ఆదివారం ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు శ్రీరామ జయరామ జయ జయరామ అను నామాన్ని నగర సంకీర్తన చేస్తూ అన్నారు. 8వ తారీఖు మార్చి 3వ నెల 2026 సంవత్సరం నాటికి 750 వారాలు నామయజ్ఞం పూర్తయిందని, దాని సందర్భంగా ఉదయం 6:45 నుండి మధ్యాహ్నం 12:45 వరకు శ్రీరామ జయరామ జయ జయరామ అని ఏకనామం నిర్వహించామని తెలిపారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నగర సంకీర్తన సంకల్పం ప్రతి దేవాలయం మందిరం ధూపదీప నైవేద్యం ఉండాలని, అందరూ ధర్మాన్ని ఆచరించాలని, సాంప్రదాయాన్ని సంస్కృతిని పాటించాలని సంకల్పం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ డివి రమణబాబు, భగవద్గీత మాస్టర్ కిషోర్ సాయద్, అప్పలస్వామి కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సుబ్బారావు, వాల్మీకి కళ్యాణ మండపం అధ్యక్షుడు నరసింహరావు, గోవింద, రాష్ట్రీయ స్వయం సేవక్ కార్యవాహ్ సాంబశివ, నగర సంకీర్తన బృందం సభ్యులు వ్యాపారి వాసు, నాగవతి దుర్గారావు, తమ్మిన చిరంజీవి మరియు స్త్రీమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని శ్రీమూర్తులందరికీ జాకెట్ ముక్క, పసుపు కుంకుమ, తాంబూలం అందజేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన దాత సంసారి ప్రాజెక్టు ఎండి భాష్యం రాజేష్, చైర్మన్ అప్పారావు, సిజిఎం శేఖర్ రెడ్డి నగర సంకీర్తనకు మైకు ఏర్పాటు చేశారని తెలిపారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, రామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ 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 జయ రామ జయ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 జయ జయ రామ, శ్రీరామ జయ రామ 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 జయ జయ రామ, सीतारामचंद्र मूर्ति की जय बोलो
सीतारामचंद्रमूर्ति की जय बोलो सीतारामचंद्रमूर्ति की जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय हनुमान जय हनुमान जय हनुमान जय श्री राम जय श्री राम जय हनुमान छुड़ावे सब पर राम तपस्वी राजा साधु संत के रखवारे प्रतिष्ठा भगवद्गीता प्रतिष्ठा भगवद्गीता विश्वगुरुगा భారతదేశం माता की माता की माता की जय श्री राम ప్రతి ఆదివారం కూడా 750 వారాలు పూర్తయిన సందర్భంలో ఏర్పాటు చేయాలి మరికొన్ని రోజుల్లోనే. జై శ్రీరామ్. నా పేరు భోగవల్లి తులసిరావు. శ్రీరామనామ నగర సంకీర్తన బృందాన్ని 2005 విజయదశమికి ప్రారంభించడం జరిగింది. సంకల్పం ఏంటంటే మన దేవాలయాలు, హిందూ దేవాలయాలు, ప్రతి దేవాలయం కూడా ధూపదీప నైవేద్యంతో ఉండాలని ఒక సంకల్పంతో భగవన్నామాల్లో ఉత్తమైనది, అమూర్తమైనది రామనామము. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామాన్ని విజయదశమి నాడు ప్రారంభించడం జరిగింది. మరి ఇప్పటికి 750 వారాలు, మార్చి 8 ఈ రోజు పూర్తయింది. అయితే ఈ యొక్క నామాన్ని మొదట మన కేంద్ర నగర్ లో వేంచేసి ఉన్న జంబులాంబదేవి గుడి దేవస్థానంలో ప్రారంభించడం జరిగింది. అక్కడ 100 వారాలు పూర్తయి తర్వాత తదుపరి ఇక్కడ దీనదయాళ్ నగర్ లో వేంచేసి ఉన్న సీతారామ శివసాయి మందిరంలోని ఇక్కడ కార్యక్రమాలు సరిగ్గా జరగట్లేదంటే మా బృందం వారు కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేయటం తగలబెట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి 650 వారాలు పూర్తయింది. ఇక్కడ అనేక రకమైనటువంటి విశ్వశాంతికే లోక కళ్యాణార్థం కార్యక్రమాలు చేయటం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మా యొక్క బృందం యొక్క సంకల్పం ఏంటంటే ప్రతి దేవాలయం కూడా ధూపదీప నైవేద్యంతో ఉండాలి, అభివృద్ధి చెందాలి. ప్రతి వ్యక్తి కూడా తన యొక్క ఇల్లుని ఏ విధంగా శుభ్రపరచుకుంటాడో, తన శరీరాన్ని ఏ విధంగా శుభ్రపరచుకుంటాడో ఆ విధంగా తన దేవాలయాలను కూడా శుభ్రపరచుకుంటే సమాజం బాగుంటుంది, అలాగే ఇల్లు బాగుంటుంది. అసలు రామనామం ప్రారంభించడానికి కారణం ఏంటంటే శ్రీరామచంద్రుడి దగ్గర ధర్మదేవత శ్రీరామచంద్రుడు తండ్రి దగ్గర ఎలాగ ఉండాలి, సమాజం పట్ల ఎలా ఉండాలి, ప్రజల పట్ల ఎలా ఉండాలి తెలుసుకోండి ధర్మదేవత. అలాగే సీతాదేవి సాంప్రదాయం అంటే చక్కగా చీర కట్టు బొట్టు గాజులు వేసుకొని అమ్మవారి రూపంగా సీతాదేవి దగ్గర మనం నేర్చుకోవాలి. అలాగే లక్ష్మణ స్వామి తమ్ముడు అన్నావదినులు ఏ విధంగా ఉండాలి, తనకు సేవ చేయాలనే భావనతోనే తను లక్ష్మణ స్వామి దగ్గర మనం నేర్చుకోవాలి. అలాగే భరతు కూడా తనకి ఇంత రాజ్యాన్ని ఇచ్చినా కూడా నాకొద్దు, నా అన్నలేని రాజ్యం నాకెందుకు అని తన యొక్క శ్రీరామచంద్రుడు పురుషోత్తముడైనటువంటి పాదుకులు తీసుకుని సింహాసనమైన అధిగించి రాజ్య పరిపాలన చేశారు. అలాగే దాసానుదాసుడైన ఆంజనేయ స్వామి ఎన్నో యొక్క అష్టసిద్ధి నవనదిక దాత, ఎంత బలము ధైర్యం ఉన్నా నేను సింహాసనం ఎక్కుతాను, రాజ్యం వెళ్తాను అనలా. తన ప్రభువు శ్రీరామచంద్రుడు నా యొక్క ప్రభు దాసానుదాసుడే ఉండాలని చెప్పి పాదాల చెంతే ఉన్నాడు గాని తను ఏనాడు కూడా పల్లెటూరు ఎక్కాలనుకోవాలి. అంత మహత్తరమైనటువంటి రామనామం దగ్గర మన సమాజంలో తెలుసుకోవాలి. అదే ఇంకో విషయం ఏంటంటే ఉడత ఏ మాత్రం సాయం చేస్తుందండి, వారిని కట్టేటప్పుడు తన ఇసుక రేవులు తీసుకొని తనంత దొల్లుకుంటూ తీసుకెళ్ళింది. అంటే నేను ఇక్కడ చెప్పేది కార్యక్రమం ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు అది మహాశివరాత్రి అవని, శ్రీరామనవమి అవని, ఉగాది అవని నా వంతు నేను మామిడాకుడు కడతా, నా వంతుని పూలదండ తెస్తా, నా వంతు నేను చేస్తానని చెప్పి ప్రతి ఒక్కరు కలగాలి. నా వేదన రోదన ఏంటంటే వయసు పెరిగిందంటే వీడికి ఏదో ఆలోచనతో ఏదో వస్తుందని కాదండి. మన ధర్మం కోసం ఎంతో మహనీయులు త్యాగాలు చేశారు, ఇచ్చారు ఈ యొక్క జీవితాలని. మన భవిష్యత్తు తరాల వారికి భవిష్యత్తుని ఇవ్వాలంటే మనం అందరూ ప్రతి ఒక్కరు కూడా త్యాగం చేయాలి. ప్రతి రోజు పనులు ఉంటుంది. మీ యొక్క 1 గంట కేటాయించండి మన హిందూ ధర్మం కోసం. ఒక ఛత్రపతి శివాజీ కాషాయ జెండా ఏ విధంగా ఎగరవేశారో అదంగా అంత విధి కాకపోయినా మన ధర్మం కోసం మన చుట్టుపక్కల దేవాలయాలని మన పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ధూపదీప నైవేద్యంతో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగే ఒక సంకల్పంతోనే ఈ యొక్క 750 వారాలు
పొద్దున్న నగర సంకీర్తన, నామ సంకీర్తన, అన్నప్రసాద కార్యక్రమం జరిగిందండి. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మా నగర సంకీర్తన బృందం ఇప్పుడు దాకా వచ్చిన ప్రతి ఒక్క సభ్యులు కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ ఆ శ్రీరామచంద్రుని యొక్క ఆశీస్సులు ఎలవలండి ఉన్నా లేకపోయినా సరే ఈ నగర సంకీర్తన జరగాలని చెప్పి మనస్ఫూర్తి సాగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి మా ఎండి గారు భాష్య రాజేష్ గారు ఒక మౌతు ఇవ్వడం జరిగింది. అలాగే అన్న కార్యక్రమం కూడా అలా సహకరించారు. వారిని వారి కుటుంబాన్ని అలాగే కంపెనీ దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. జై శ్రీరామ్. నా పేరు ఒడిపిని శివకుమార్, శ్రీరామనామ నగర సంకీర్తన బృందం సెక్రటరీ. విశ్వశాంతికే లోక కళ్యాణార్థం ఈ యొక్క శ్రీరామ జయ జయరామ అనేది నగర సంకీర్తన ప్రారంభించాం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు అని కోరుకునేది హిందూ ధర్మం. ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి, సమాజం అంతా బాగుండాలి, అన్ని వర్గాలు బాగుండాలని కోరుకోవడం ఇదే హిందూ ధర్మం. కాబట్టి మేము ఈ యొక్క హిందూ ధర్మ రక్షణ కోసం ప్రతి ఆదివారం అలాగే మనం ఇక్కడ ప్రారంభించి 750 వారాలు పూర్తయిన సందర్భంగా అందరూ కూడా బాగుండాలని నగర సంకీర్తన సుమారు 3 కిలోమీటర్లు ఇక్కడున్న అన్ని దేవాలయాలను కవర్ చేస్తూ చివరికి వచ్చి ఇక్కడ అందరితో ధ్యానం చేయించడం, ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే వాళ్ళ ఆరోగ్యం కోసం మేమందరం కూడా వారికి ఇచ్చేస్తాం. ఎవరికైనా చదువుల కోసం, పెళ్లి కాని వారి కోసం కూడా మేము కూడా ఈ యొక్క జప యజ్ఞంలో చేస్తాం. ఎవరికైనా ఉద్యోగం రాకపోయినా, అలాగే ఎవరికైనా వ్యాపార సమస్యలు, మానసిక సమస్యలు, ఇలా ఎంతో మంది ఈ యొక్క నగర సంకీర్తన వచ్చిన వారందరికీ కూడా చాలా రకాలైన మిరాకిల్స్ జరుగుతున్నాయండి అందరికీ. అందుకోసం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా మనం 24 గంటల్లో 1 గంట ఆధ్యాత్మికాన్ని కేటాయించడం వల్ల తెలవకుండా మన కుటుంబానికి, సమాజానికి కూడా మంచి చేసిన వాళ్ళు అవుతాం. ఈ యొక్క 750వ సందర్భంగా సమాజాన్ని అందరికీ కూడా ఈ సందర్భంగా మనం ఆధ్యాత్మికంగా మంచి అభివృద్ధి చెందడానికి 1 గంట కేటాయిద్దాం. అందరూ కూడా సుఖంగా ఉండాలి, దానిలో మనం అందరం ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. Like, subscribe and press the bell icon for new updates.